రాజకీయ బలం దక్షిణాదినే పెంచుకోవాలని బీజేపీ వ్యూహం. ఉత్తరాదిన బీజేపీ బలం సంతృప్త స్థాయిని దాటేసింది. అక్కడ పీక్స్ లో బీజేపీ గ్రాఫ్ పెంచుకుంది. ఇక దాని నుంచి క్షీణత కూడా 2024 ఎన్నికల్లో మొదలైంది. అందుకే మూడవసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి సరిపడా సీట్లు దక్కలేదు. అదే సమయంలో దక్షిణాది మాత్రమే అందుకుంది. తెలంగాణలో ఏకంగా సగానికి సగం 8 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఏపీలో 3 ఎంపీ సీట్లు కలిపితే 11 నంబరుగా మారి కేంద్రంలో బీజేపీ అధికారానికి బాగా కొమ్ము కాశాయి. అలాంటిది ఏపీ విషయంలో ఎంతో కొంత విదిలిస్తున్నా తెలంగాణకు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇదే అంశం మీద బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. తెలంగాణకు ఐఐఎం అన్నది లేదు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలన్న ఊసే లేదు. హైదరాబాద్ లో మెట్రో రైల్ విస్తరణ గురించిన మాట కూడా లేదు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక్క పథకం కానీ ప్రాజెక్టు కానీ ప్రకటించకపోవడం ఏంటి అన్న చర్చ సాగుతోంది. ఒక కేబినెట్ మంత్రి, ఒక సహాయ మంత్రి తెలంగాణ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు విపక్షాల టార్గెట్ అవుతున్నారు. 8 మంది ఎంపీలు ఉండి ఏమి సాధించారు అని ప్రత్యర్థి పార్టీలు బీజేపీని ఘాటుగా విమర్శిస్తున్నాయి. ఇంకోవైపు చూస్తే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వివక్ష ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాల మీద చూపిస్తోంది అని అంటున్నారు. ఇది బీజేపీకి తగదని అంటున్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకున్నా తమకు మొత్తం 17 ఎంపీ సీట్లలో సగం ఇచ్చారని ప్రజల పట్ల అభిమానం ఉన్నా ఈ విధంగా చేయదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉంటే ఉండొచ్చు కానీ అక్కడ 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారని ఎందుకు గుర్తు చేసుకోరని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. కేంద్రం పెద్దన్నగా ఉండి అన్ని రాష్ట్రాలకు సరిసమానంగా అభివృద్ధికి సరిపడా నిధులు సమకూర్చాల్సి ఉంటుందా? అలాంటిది ఒకరి పట్ల అభిమానం, మరొకరి పట్ల వివక్ష చూపటం తగదు. తెలంగాణలో కమల రాజకీయానికే ఇబ్బంది అవుతుందా? ఎంపీ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గెలిపించడానికి కారణం కేంద్రంలో మరోసారి బీజేపీ వస్తే అభివృద్ధి తమ రాష్ట్రానికి జరుగుతుందనే తొలి ఏడాదే ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా కేంద్ర బడ్జెట్ ని చూస్తే అర్థమవుతోందా? ఇక కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయం పట్ల నిరసనగా కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. తమతో కలిసి రావాలని కేంద్రాన్ని అంతా నిలదీద్దామని బీఆర్ఎస్ ని కూడా పిలుస్తోంది. మొత్తానికి బీజేపీ కార్నర్ అవుతోంది. చూడాలి ఈ రాజకీయం ఎటు దారి తీస్తుందో.